దగా చేశారు, తెలంగాణకు మోసం చేశారు. తెలంగాణని ఈరోజు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితంలో మార్పు రాలేదు, ప్రజల మీద అప్పుభారం పడింది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? మీరు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్న ఈ 2.5 కోట్లు 1.5 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్ధమా? ఇద్దరితో చర్చకు సిద్ధం ఉన్నాను నేను. ఈ అబద్ధాలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రజలు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు మోటార్లు పెట్టేది మీరు ఇద్దరు కలిసి తెలంగాణకు మోటార్ పెట్టి మొత్తం లాగేసుకుంటారు, గుంజేసుకుంటున్నారు. యువర్ సకింగ్ తెలంగాణ. తెలంగాణ పీల్చుకుంటున్నారు మీరు. ఒకరు పీల్చారు ఆల్రెడీ, ఇంకొకరు పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం మీద మేము ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. అరే కాళేశ్వరం ఇచ్చింది ఎక్కడ? మీరు ఇచ్చిందే మేడిగడ్డ, తర్వాత సుందర, ఇవి 2-3 బ్యారెళ్ళు ఇచ్చేసి దీన్ని ఎంక్వైరీ చేయమని ఎందుకు చేస్తారంటే వాళ్ళు కూడా దాదాపు ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేము ఆ రోజు డిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఆ కట్టడాల మీద జరిగినటువంటి ఒక అవకతవకల మీద, నాణ్యత మీద మేము మాట్లాడినాం. మీరు అది తీసుకొని ఇంకా దాన్ని ఎంక్వైరీ చేయలేదు. మీకు ఉండొచ్చు కృతజ్ఞతలు, కేసీఆర్ గారిని కృతజ్ఞత ఉండొచ్చు, ఎందుకంటే మేము నోట్ టు ఓటు కేసులో వారు రక్షించారు. ఇప్పుడు మీరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరంలో. దయచేసి తెలంగాణ ప్రజలతో మీరు ఆడుకోకండి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. మీరు కేవలం ఇద్దరు కూడా భయపడి, బీజేపీ యొక్క పెరుగుదలతో భయపడి ఈరోజు ఈ ఇద్దరు కూడా నాటకాలు చేస్తున్నారు. ఒకడు అక్కడ మీటింగ్ పెడతాడు, ఒకడు ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో పస ఉండదు, ఏముండదు. ఒకరి కేవలం బీజేపీ అడ్డుకోవడానికి, బీజేపీని దూషించడానికి ఈ ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టినాయి. ఇది రైతు బంధు ఢిల్లీకి అని చెప్పేసి అసలు మీ ఇద్దరు ఒక్కొక్కరు కాలు మొక్కుని ఒకరికొకరు రక్షించుకుంటారు. మా కాలు మొక్కాల్సిన అవసరం ఎవరు లేరు, అవసరం కూడా లేదు. మేము ప్రజల కాళ్ళు మొక్కుతాము. ఇద్దరిని మీరు అర్థం చేసుకున్నారు. బీజేపీకి అవకాశం ఏం చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నిన్న 2 సభలు కూడా రాజకీయమైన ప్రభావం తెలంగాణలో లేదు.